హాయ్ అండి. వెల్కమ్ టు తమిళ దుర్గా షార్ట్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నైతే వీడియో అప్లోడ్ చేయడానికి అవ్వలేదండి. అందువల్ల అయితే ఇవాళ చేస్తున్నాము. మేమైతే వ్యాన్ కట్టించుకొని ఒక చోటకైతే వచ్చేసాం. ఇదిగోండి అక్కడ ఎక్కడో ఇక్కడ దిగడం కూడా అయిపోయింది. ఇంతకీ ఎక్కడికి అనుకుంటున్నారా? ఇదిగోండి నేను మా మరిది గారు అయితే అక్కడ ఉన్నామనమాట. మా మా బాబు పుట్టినప్పుడు మేకపోతుని ఇస్తామని చెప్పి వాళ్ళ కులదైవంకి అయితే మా అత్తగారు మొక్కుకున్నారనమాట. వాడికి ఇప్పుడు 11th మంత్ అండి. ఇంకా జుట్టు కూడా ఇచ్చేసి దేవుడికి మేకపోతునైతే యేసుకుందామని చెప్పి ఇవాళైతే సడన్‌గా అయితే గుడికి తీసుకొచ్చారు. ఇంకా వచ్చిన తర్వాత మేమైతే వ్యాన్‌లో వచ్చాం కదా! ఇంకా మిగిలిన వాళ్ళందరూ బండ్ల మీద వచ్చారనమాట. ఇంకా వచ్చిన తర్వాత ఇక్కడ దేవుడికి హారతిచ్చి, నైవేద్యం పెట్టి అంతా అయిన తర్వాత ఇక్కడ పూజారి ఉన్నారు కదా! ఆయనే పూజారి. ఆయనకైతే దేవుడు వాలాడండి లాస్ట్‌లో. మన సైడ్ దేవుడు వాలితే కర్పూరం వెలిగించి పసుపు నీళ్ళు అలా తాగిస్తారు కదా! కానీ ఇక్కడైతే బీరు బాటిల్ ఇచ్చి సుట్టయితే ఇస్తున్నారనమాట. నాకు చాలా అది కొత్తగా వెరైటీగా అనిపించింది. డిఫరెంట్‌గా అనిపించింది. ఎందుకంటే మనకు తెలీదు కదా! ఆయనైతే బీరు హాఫ్ తాగేశారు. చుట్ట కాల్చారు. సగం కాల్చి పడేశారనమాట. నాకింకా తక్కువైంది. నాకింకా మీరు పెట్టాల్సింది ఏమి సరిగ్గా పెట్టలేదు అన్నట్టుగా ఆయన మాట్లాడి తర్వాత కొంచెం శాంతించారనమాట. ఇంకా నాకది చాలా విచిత్రంగా అనిపించిందనమాట. బీరు బాటిల్ నైవేద్యంగా ఇవ్వడం ఏంటి అని. మునీశ్వరునికి ఇలాగే ఉంటదంటండి. ఇంగోండి మునీశ్వరుల్లో రూపాలనమాట. అవతారాలంటారు కదా! అవి. పేర్లయితే నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను మా హస్బెండ్‌ని కనుక్కొని. ఎందుకంటే నాకు తెలీదు కదా! ఇంకిక్కడైతే అమ్మవారు చూడండి. ఈ గుడి వెనకాలే పరశురాముని గుడి, అలానే పచ్చియమ్మ గుడి, ఇంకొక గుడి ఏదో ఉంది. ఇంకా ఈ ఎండలో అయితే మేము తిరగలేకపోయామండి. చాలా పెద్ద గుడనమాట. ఇంక గాలి కూడా లేదు. చాలా తలనొప్పొచ్చేసింది. ఇది దేవుడిని అలంకరించక ముందు, అలంకరించినప్పుడు మీకు ఫ్రంట్‌లో వీడియో పెట్టాను కదా! అదే అనమాట. ఇంక మా బాబుకైతే గుండు ఇవ్వడానికి ఇక్కడ తీర్థం చల్లి గుండు చేయించడానికైతే తీసుకురమ్మన్నారనమాట. ఇంక అక్కడ కనిపించినాయండి మాకు చుక్కలు. వాడైతే అస్సలు గుండు చేయించుకోవడానికి ఒప్పుకోవట్లేదు. కదిలిపోతే గుండె పైన నాటు పడిపోద్దేమో అని ఆయనైతే భయపడుతూ చేస్తున్నారనమాట. ఎలా అయితే 3 నాట్లయితే వేశారు గుండు మీద. ఇది పరశురాముని గుడి. ఇంకా తయారు చేయలేదు. గుడి ప్రాంగణం అంతా కూడా ఫస్ట్‌లో చాలా కట్టకముందు ఒకలా ఉండేది. ఇప్పుడు కట్టిన తర్వాత చాలా ఫెసిలిటీస్ వచ్చి చాలా బాగుందనమాట. చాలా బాగుంది గుడి అయితే మాత్రం. ఇంకా వెనక్కి చాలా పెద్ద గుడి ఉంది. మేమైతే ఇంకా ఎండకు తిరగలేక ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఫ్యామిలీ అందరికీ దిష్టి తీస్తారంట. అక్కడ నిమ్మకాయలతో అవి దిష్టి తీయించేసుకొని ఇంకా ఫ్యామిలీ ఫొటోస్ అయితే దిగిపోయాం. ఇంక ఇంటికొచ్చిన తర్వాత కాసేపు కూర్చోవడానికి కూడా లేదు. ఇంకా వంట కార్యక్రమాలైతే మొదలుపెట్టారు. బిర్యానీ ఏమీ కాదులేండి. రైస్, కర్రీ అయితే చేశారనమాట. ఇంకా కొత్తగా చూసిన వాళ్ళైతే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోస్ని లైక్ చేయండి. ఇక్కడ వంట అయితే మేమే చేసేద్దాం అనుకున్నాం కానీ ఎండలో ఇంకెవరికి ఓపిక లేక వంట చేసే ఆయనైతే పెట్టారు మా హస్బెండ్. ఇక్కడైతే ఇంకా డాల్డా ఆయిల్ అన్నీ వేసేసి ఉల్లిపాయలు అన్నీ వేసేసి కూర అయితే రెడీ చేస్తున్నారు. ఇంకా తినడానికి ఎంత టైం అవుతుందో తెలీదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.